అస్మద్గురుభ్యో నమ. శ్రీమతే రామానుజాయ నమ. ఈరోజు మంచి మాట. భక్తుడు భగవంతుణ్ణి కోరికలు కోరవచ్చా? మనకు నిర్మలమైన నిశ్చలమైన మనస్సుతో పూజ చేయాలి, సూత్రాలు పఠించాలి. కానీ మనము భగవంతుణ్ణి అది కావాలి ఇది కావాలి అని అడగవద్దు. మనస్సులో భక్తి, ప్రేమ, విశ్వాసాలు వృద్ధి చేసుకోవాలి. ఆయన ఇచ్చినది స్వీకరించడానికి సిద్ధపడి ఉండాలి. రాముడు వచ్చి తన అంత్యక్రియలు నిర్వహించాలని జటాయువు కోరుకుందా? శబరి అడిగిందా రాముడు తన దగ్గరకు రావాలని, తన కోరిక ఫలించాలి అని? కృష్ణుని కుచేరుడు అడిగాడా తనకు సంపదలు ఇవ్వమని? వారిలో ఉండిన ప్రేమ, భక్తి, విశ్వాసాలే భగవంతుణ్ణి వారి చెంతకు రప్పించాయి. మన మనసులో భగవంతుని పట్ల దృఢమైన భక్తి, ప్రేమ, విశ్వాసాలు ఉంటే మనము ఏదీ అడగనవసరం లేకుండానే ఆయనే స్వయంగా అన్నీ సమకూరుస్తాడు. యాచించడం నిజభక్తుని లక్షణం కాదు. తల్లి, తండ్రి తన బిడ్డలకు ఏమి కావాలో అడిగితేనే ఇస్తారా? కాదు కదా. అలానే సర్వస్వం ఆయనే అనుకున్నప్పుడు ఇంకా ఎందుకు అడగాలి? మన మనసులో భగవంతుణ్ణి నిలుపుకుంటే సమస్తము మన చెంతకే వచ్చి చేరుతుంది. ఇది సత్యం, ఇదియే సత్యం. ఈ సత్యాన్ని మనం ఆచరించుదాం. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. జై గోవింద.